హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సూర్య లీడ్ రోల్ పోషించిన రెట్రో మూవీ యొక్క రివ్యూ చెప్పాలండి. కోర్స్ ఈ వీడియో చేసే టైంకి రిలీజ్ అయ్యి దగ్గర దగ్గర 10 రోజులు అవుతుందండి. నేను ఈ మూవీని కొంచెం లేట్గా చూశానండి. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేను ముంబైలో ఉన్నానండి. మా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం ముంబై వెళ్ళాను. ఆ తర్వాత వచ్చాక రివ్యూ చేద్దాం అనుకుంటే మా సిస్టర్కి మొక్కు ఉండడం వల్ల నేను పెద్ద తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే దగ్గర దగ్గర ఒక 7-8 డేస్ ఈ ట్రావెలింగ్లోనే గడిచిపోయింది. అందుకని ఈ మూవీ చూడలేదు. ఈ రోజే ఈ మూవీ చూసి రివ్యూ చెప్తున్నానండి. ఇక ఈ సినిమాలో హీరో సూర్యతో పాటు పూజా హెగ్డే, ప్రకాష్ రాజు, జయరాము, జోజు జార్జు, నాజర్ తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ సుబ్బరాజ్ అనమాట. మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి 2 hours 30 minutes అండి. మరి ఈ రెట్రో మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదండి. సినిమాకి ఎందుకు వచ్చానా అని ఫీల్ అయితే కలిగింది. మరి మీకు ఈ రెట్రో మూవీ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనంటే మూవీ రివ్యూ చెప్పాలి కాబట్టి చివరి వరకు బలవంతాన అలా సీట్కి అతుక్కుని కూర్చోవాల్సి వచ్చింది. కోర్స్ ఇంటర్వెల్కి వచ్చేద్దాం అనుకున్నా, కానీ అలా అయితే బాగోదు, పద్ధతి కాదనే ఉద్దేశంతో చివరి వరకు భరించాల్సి వచ్చింది. కార్తిక్ సుబ్బరాజు లాంటి డైరెక్టర్ ఇట్లాంటి సినిమాని తీశాడా? అసలు ఈ సబ్జెక్ట్ ని సూర్య ఎలా ఒప్పుకున్నాడు అన్నది నాకైతే ఆశ్చర్యం వేస్తుందండి. సినిమాలో చెప్పుకోవడానికైతే ఏమీ లేదండి. స్టోరీ పరంగా చూస్తే రీసెంట్ గానే అజిత్ గారిది గుడ్ బ్యాడ్ అగ్లీ అని వచ్చింది కదా, సేమ్ అదే సబ్జెక్ట్ ని కొంచెం అటు ఇటు మార్చి తీశారనిపించింది. గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరో గ్యాంగ్స్టర్ తన భార్య కోసం మంచిగా మారిపోయి మంచి లైఫ్ గడుపుదాం అనుకుంటాడు. కాకపోతే మిగతా గ్యాంగ్స్టర్లు అతనే మంచివాడిగా ఉండనివ్వరు. మళ్ళీ ఇతను అక్కడికి వెళ్ళిపోయి తన విశ్వరూపం చూసి అందరిని క్లీన్ చేసి వస్తాడు. సేమ్ అదే సబ్జెక్ట్ ఈ రెట్రో మూవీలో కూడా అనమాట. మనోడు ఒకప్పుడు గ్యాంగ్స్టర్ గా ఓ రేంజ్ లో వెలిగి తర్వాతకి అవన్నీ వదిలేసి తన భార్యతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటాడు. కానీ శత్రువులు అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వరు అనమాట. మరి అతను వెనక్కి మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళాడు, వెనక్కి వెళ్ళి సమస్యని క్లియర్ చేశాడా ఏంటన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇట్లాంటి క్యారెక్టర్స్ సూర్యకి కొట్టిన పిండి అని చెప్పాలండి. గ్యాంగ్స్టర్స్ టైప్ క్యారెక్టర్స్ ఆల్రెడీ ఇంతకుముందు చాలా చేశాడు. 6 సినిమా ఒకటిను, సికిందర్, ఇలా చాలా సినిమాలో గ్యాంగ్స్టర్ టైప్ లో సినిమాలు చేశాడు. ఈ సినిమాలో కూడా తన చేతనైనంత వరకు కూడా సినిమాని గట్టెక్కించడానికి ప్రయత్నించాడండి. కోర్స్ స్టోరీలోనే దమ్ము లేకపోవడం వల్ల సూర్య యొక్క పెర్ఫార్మెన్స్ మొత్తం వేస్ట్ అయిందని చెప్పాలి. ఏదేమైనా సరే సూర్య ప్రీవియస్ రాడ్ రంబోలా మూవీ అయిన కంగువాతో పోల్చుకుంటే ఇది కొంతమేర బెటర్. అలాగని ఇదే సూపర్ కాదు. కరెక్ట్ గా చెప్పాల్సి వస్తే ఒక ఎగ్జామ్ లో పాస్ అవ్వాలంటే 35 మార్కులు రావాలండి. అంటే ఆ ప్రీవియస్ కంగువా మూవీకి 20 మార్కులు వచ్చినాయి, ఈ సినిమాకి 25 మార్కులు వచ్చినాయి. అలాగని ఇది దాని మీద బెటరే. కోర్స్ ఆ విధంగా చూస్తే కంగువా మీద ఇది బెటరే. అలాగని ఇది పాస్ అయిందని కాదు కదా. ఓవరాల్ గా ఇది కూడా మనల్ని నిరుత్సాహపరుస్తుంది. కాకపోతే ముందే చెప్పాను కదండి, కంగువాతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. ఇక ఆ సూర్య గారి తర్వాత యాక్టింగ్ పరంగా చూసుకుంటే పూజా హెగ్డే కూడా తనకిచ్చిన రోల్ కి న్యాయం చేసిందండి. ఏదేమైనా సరే పూజా హెగ్డేకి బరువైన క్యారెక్టర్స్ సరిగ్గా సూట్ అవ్వండి. అసలు ఆ సీన్స్ లో తను ఎందుకో కొంచెం తేలిపోయింది అనిపించింది. ఓవరాల్ గా తన శాయశక్తిలో ప్రయత్నించింది కానివ్వండి, ఆ యొక్క ఎమోషన్ సీన్స్ లో తను తేలిపోయిందని చెప్పాలి. ఇక మిగతా ఆర్టిస్టులో నాకు బాగా నచ్చిందంటే జోజు జార్జ్ గారి యొక్క పెర్ఫార్మెన్స్ అండి. ఇతనే మన సూర్యాని చేరదీసి పెంచుతాడు అనమాట, దత్తత తీసుకుని. ఓవరాల్ గా జోజు జార్జ్ గారు తనకి ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేశాడు. మిగతా ఆర్టిస్టులు కూడా ఆ రోల్స్ కి ఉన్నంతలో న్యాయం చేయడానికి ట్రై చేశారు. ఏదేమైనా సరే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గారు మంచి మంచి ఆర్టిస్టులను పెట్టుకున్నాడు కానివ్వండి, వాళ్ళు ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది నాకైతే. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సంతోష్ నారాయణన్ గారి మ్యూజిక్ అయితే ఏం బాలేదండి, నాకైతే నచ్చల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ మాదిరిగా ఉంది. శ్రేయస్ కృష్ణ గారి సినిమాటోగ్రఫీ పర్లేదండి, బానే ఉంది. కొద్దిగా ఆ ఫ్రేమ్ వర్క్ అయితే కొంచెం నీట్ గానే కుదిరింది. అయితే ఎడిటింగ్ మాత్రం పూర్ గా ఉందండి. ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గారి విషయానికి వస్తే ఆయన సినిమాల్లో మెయిన్ అంతర్గతంగా ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్నటువంటి స్ట్రగుల్ ని చాలా బాగా చూపిస్తాడండి. ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ స్ట్రగుల్ తో పాటు ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్నటువంటి ఆ ఎమోషన్, ఆ బాండింగ్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేస్తారండి. కాకపోతే ఈ సినిమాలో అవి బాగా మిస్ అయ్యాయి. ఏదైనా కార్తిక్ సుబ్బరాజు గారు ఖాళీగా ఉన్నప్పుడు ఏం తోచక అలా కాసేపు కెమెరా ముందు కూర్చుని హడావుడి చేస్తూ తీసిన సినిమా ఇదేమనిపించింది. అంతే తప్ప ఆయన పూర్తిగా ఫోకస్ చేసే సినిమా ఇదైతే కాదు. మేబీ అసిస్టెంట్లతో లాగించేసి ఉంటారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఓన్లీ 2 stars అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.